ఫ్రెండ్స్, ఆయిల్, సిఎన్జీలను వదిలేయండి. ఇప్పుడు ఈవీ వాహనాల మార్కెట్ కూడా ముగిసిపోనుంది. అవును, మీరు విన్నది నిజమే. మన టాటా ఒకేసారి ప్రపంచం కలలో కూడా ఊహించని ఇంజిన్ను తయారు చేసింది. ఇందువల్లనే నేడు ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం భయపడుతోంది. ఎందుకంటే టాటా మొదలుపెట్టిన ఈ ఆట నేరుగా సిస్టమ్నే కదిలించబోతోంది. ఫ్రెండ్స్, ఆలోచించండి. ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాల కోసం కోట్లాది రూపాయలు బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఇతర సెటప్ల కోసం ఖర్చు చేస్తున్నారు. అక్కడ మన భారతీయ కంపెనీ అయిన టాటా నిశ్శబ్దంగా ఒక ఇంజన్ను తయారు చేసింది. అది కేవలం నీళ్లు పోయగానే పెట్రోల్ స్పోర్ట్స్ కార్లాగా పరిగెడుతుంది. ఇప్పుడు మీరు నీళ్లతో కారు ఎలా నడుస్తుందని అడుగుతారు కదా. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలో ఇదే అత్యంత ఆసక్తికరమైన భాగం. టాటా పనిచేస్తున్న టెక్నాలజీ సామాన్య ప్రజల అవగాహన కంటే చాలా ముందుంది. ఎందుకంటే ఇది ఏదో చిన్న మోడిఫికేషన్ వాటర్ ఇంజిన్ కాదు. నీటిని స్వయంగా విచ్ఛిన్నం చేసి అందులో నుండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ను వేరుచేసి దాని నుండే పవర్ జనరేట్ చేసే సిస్టమ్. ప్రపంచంలోని అనేక దేశాలు నీటితో కారు నడపడానికి ప్రయత్నించాయి, కానీ ఎవరూ సక్సెస్ కాలేదు. అమెరికా కోట్లాది డాలర్లు ఖర్చు చేసి కూర్చుంది. చైనా కాపీ పేస్ట్ చేసి అలసిపోయింది. జపాన్ చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసింది, కానీ రిజల్ట్ 0 వచ్చింది. చివరకు అందరూ ఓటమి ఒప్పుకున్నారు. కానీ టాటా అలా ఆగిపోలేదు. ఫ్రెండ్స్, టాటా ఈ కలను ఏదో ఒక మోడిఫికేషన్ ఆధారంతో కాకుండా సైన్స్తో నిజం చేసింది. నిజమైన టెక్నాలజీతో నిజం చేసింది. అందుకే భారత్ ఇంత పెద్ద ముందడుగు ఎలా వేసిందని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఇప్పుడు ఆలోచించండి. ప్రపంచం మొత్తం దేని గురించి ఆందోళన చెందుతోందో ఆ ఇంజిన్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. అందులో బరువైన బ్యాటరీ లేదు, రేర్ మెటల్ లేవు, లిథియం గనుల అవసరం లేదు. కేవలం ఒక ట్యాంక్, నీళ్లు మరియు నీటిని విడదీసి హైడ్రోజన్ తయారు చేసే ఒక స్మార్ట్ సిస్టమ్ ఉంది. అంటే హైడ్రోజన్ని స్టోర్ చేయాల్సిన పని లేదు, ఖరీదైన ట్యాంకులు కొనవలసిన అవసరం లేదు, సెక్యూరిటీ భయం అసలే లేదు, బ్లాస్ట్ భయం కూడా లేదు. ఈ ఇంజిన్ మీ ఇంటి నీటి మోటార్లాగా సులభంగా నడుస్తుంది. ఫ్రెండ్స్, అందుకే దీన్ని గేమ్ చేంజర్ టెక్నాలజీ అంటున్నారు. దీనిలో ఉన్న అతిపెద్ద మ్యాజిక్ ఏమిటంటే అదే ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు బండిని ఎలా నడుపుతున్నారో ఈ సిస్టమ్ గమనిస్తుంది. మీరు ట్రాఫిక్లో నెమ్మదిగా వెళుతుంటే పవర్ని ఆదా చేయడానికి నీటి నుండి తక్కువ హైడ్రోజన్ను తయారు చేస్తుంది మరియు ఇంజన్కు అవసరమైనంత పవర్ మాత్రమే ఇస్తుంది. కానీ మీరు హైవేపై స్పీడ్ పెంచగానే సిస్టమ్ వెంటనే నీటిని బ్రేక్ చేసి ఎక్కువ హైడ్రోజన్ తయారు చేసి ఇంజన్ను టర్బో మోడ్లోకి తీసుకువెళుతుంది. అంటే కారు అవసరాన్ని బట్టి తన పవర్ని తానే తగ్గించుకుంటుంది లేదా పెంచుకుంటుంది. వృధా ఖర్చు లేదు, అనవసర లోడ్ కూడా లేదు. ఈ విషయం నేటి ఈవీ కంపెనీలలో లేదు. ఎందుకంటే ఈవీ ఎప్పుడూ బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ అయిపోతే మీ కారు ఆగిపోతుంది. ఇప్పుడు హీట్ మేనేజ్మెంట్ విషయానికొస్తే హైడ్రోజన్ బర్న్ అయినప్పుడు చాలా హీట్ వస్తుంది. అందుకే ప్రపంచం హైడ్రోజన్ ఇంజన్ను కంట్రోల్ చేయలేకపోయింది. కానీ టాటా ఈ వేడిని కూడా నీటితోనే కంట్రోల్ చేసింది. ఇంజన్లో కూలెంట్ ఛానల్స్ ఉన్నాయి. టెంపరేచర్ పెరగ్గానే నీటిని కూలెంట్గా ఉపయోగిస్తాయి. అంటే ఆయిల్ తయారు చేసే నీరే ఇంజన్ను చల్లగా ఉంచుతుంది. అంటే ఒకే దానితో 2 పనులు. ఇది ఎంత సేఫ్టీ అంటే సమ్మర్ ఎండల్లో కూడా ఇంజన్ ఓవర్ హీట్ కాదు. ఫ్రెండ్స్, వినండి. నీరు విడిపోయినప్పుడు కేవలం హైడ్రోజన్ మాత్రమే కాదు, ఆక్సిజన్ కూడా వస్తుంది. ఈ ఆక్సిజన్ను కూడా వాడుకోవచ్చని ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేదు. కానీ టాటా రీసెర్చ్ టీం ఈ మిగిలిన ఆక్సిజన్ను ఇంజన్ లోపలి గాలిలోకి పంపి మరింత మెరుగైన క్లీన్ బర్నింగ్, అంటే దీనివల్ల పొగ తక్కువగా వచ్చింది, ఇంజిన్ శుభ్రంగా నడుస్తుంది మరియు ఎగ్జాస్ట్ నుండి వచ్చే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అది కారు పొగగొట్టమా లేక ఎయిర్ ప్యూరిఫైయరా అని జనం ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలోచించండి. భారత్లో ఈ ఇంజన్ మెయిన్ మార్కెట్లోకి వస్తే ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది? ముందుగా ట్రక్ మరియు బస్ వారికి. ఈరోజు ట్రక్ డ్రైవర్లు తమ సగం సంపాదన డీజిల్కే ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ వెహికల్స్ నీటితో నడిస్తే డీజిల్ అవసరం ఉండదు. రవాణా చౌకగా మారుతుంది, వస్తువులు చౌకగా మారుతాయి మరియు దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పుంజుకుంటుందంటే భారత్ అకస్మాత్తుగా ఇంత ముందుకు ఎలా వెళ్ళిందో విదేశీ ఆర్థికవేత్తలకు కూడా అర్థం కాదు. ఫ్రెండ్స్, టాటా వారి ఈ ఇంజన్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాలను మార్చేసే తుఫానుగా ఉంది. ఫ్రెండ్స్, ఆలోచించండి.
ఇప్పటివరకు భారత్ ఆయిల్ కోసం అమెరికా కంపెనీలు, సౌదీ అరేబియా, రష్యాపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఈ వాటర్ పవర్ ఇంజిన్ మార్కెట్లోకి రాగానే ఆయిల్ మార్కెట్ తలకిందులవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎంత ఆయిల్ ఉన్నా సరే అది నీటితో పోటీపడలేదు. నీరు ప్రపంచంలోని ప్రతి ఇంట్లో, ప్రతి నదిలో, ప్రతి ఊరిలో ఉంటుంది. ఇదే భారత్ను ఆయిల్తో ప్రపంచాన్ని ఆడించే దేశాల నుండి స్వేచ్ఛనిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, భారత్లోని ప్రతి కారు, బస్సు, ట్రక్ నీటితో నడవడం మొదలుపెడితే ఎవరికి ఎక్కువ దెబ్బ తగులుతుంది? ముందుగా చైనాకు. ఎందుకంటే చైనా ప్రపంచానికి బ్యాటరీలు అమ్మి కోట్లు సంపాదిస్తోంది. దాని లిథియం బ్యాటరీ ఇండస్ట్రీ, ఈవీ ఛార్జర్లు, ఎలక్ట్రిక్ మోటార్ ఇండస్ట్రీ అన్నీ భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో నాశనమవుతాయి. నీటితో నడిచే చౌకైన, సురక్షితమైన, బలమైన ఇంజన్ మార్కెట్లోకి వస్తే లక్షల ఖరీదైన బ్యాటరీ ఈవీని కొనడానికి ఎవరూ వెళ్లరు. జనం నేరుగా టాటా వారి వాటర్ ఇంజన్ కార్ల వైపుకు వెళ్తారు. అప్పుడు చైనా యొక్క ఈవీ కంపెనీలకు తాళాలు పడటానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే, అమెరికా ఆయిల్ మరియు ఆటోమొబైల్ లాబీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. జనం ఆయిల్పై ఆధారపడి ఉండాలని, దాని ద్వారా తమ కంపెనీలు డబ్బు సంపాదించాలని వారు కోరుకుంటారు. కానీ భారత్ నీటితో నడిచే ఇంజిన్ను తెస్తే అప్పుడు అమెరికా యొక్క ప్లాన్ మొత్తం కదిలిపోతుంది. ఏ దేశం కూడా వారి ఆయిల్ కంపెనీలపై ఆధారపడదు. తమను సూపర్ పవర్ అని పిలుచుకునే దేశాలు కూడా భారత్ ఒక సాధారణ నీటి టెక్నాలజీతో మొత్తం ఆటను నియంత్రిస్తుందని చూస్తాయి. ఇది అమెరికాకు మింగుడుపడదు. ఫ్రెండ్స్, చరిత్ర సాక్ష్యంగా ఉంది. ఏదైనా టెక్నాలజీ ఆయిల్ ఇండస్ట్రీకి నష్టం కలిగిస్తే దాన్ని ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. అందుకే స్టాన్లీ మేయర్కు కూడా ఇలాగే జరిగిందని చాలామంది అంటారు. అతను నీటితో నడిచే కారును చూపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు మరియు అతని టెక్నాలజీ మాయమైపోయింది. కానీ ఈసారి కథ వేరుగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈసారి ఈ ఆట ఏదో గ్యారేజ్ ల్యాబ్లో లేదు, భారత్లోని టాటా వంటి భారీ కంపెనీ చేతిలో ఉంది. కాబట్టి దీన్ని ఎవరూ అణచివేయలేరు, ఎవరూ భయపట్టలేరు, అలాగే మాయం కూడా చేయలేరు. విదేశీ కంపెనీలు దీన్ని ఆపాలని కోరుకుంటాయి. కానీ భారత్ ఐకత్యం మరియు టాటా యొక్క శక్తి ముందు వారి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇంజనీర్ పనిచేయడం లేదు, మొత్తం రీసెర్చ్ టీం ఉంది, మొత్తం ఆటోమొబైల్ సిస్టమ్ ఉంది, మొత్తం దేశం ఉంది. ఇప్పుడు దీని అతిపెద్ద శక్తి గురించి మాట్లాడదాం. ఈ ఇంజన్తో భారత్లో కార్లను మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థను మారుస్తుంది. ఫ్రెండ్స్, ఆలోచించండి. ఈరోజు భారత్ ప్రతి సంవత్సరం లక్షల కోట్ల ఆయిల్ను విదేశాల నుండి కొంటుంది. కానీ భారత్ ఆయిల్ కొనాల్సిన అవసరం లేనప్పుడు ఆ డబ్బు నేరుగా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. రోడ్లు, హాస్పిటల్స్, స్కూళ్లు నిర్మించబడతాయి. రైతులు మరియు గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. భారత్ వద్ద ఎంత శక్తి ఉంటుందంటే అది పెద్ద దేశాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరొక విషయం ఆలోచించండి. ట్రక్కులు నీటితో నడిస్తే దేశంలో వస్తువుల ధరలు ఎంత తగ్గుతాయి? ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి ఎంత ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చు సగం లేదా 10వ వంతు అయితే ఆహార పదార్థాలు, బట్టలు, సిమెంట్, స్టీల్ ప్రతి వస్తువు ధర పడిపోతుంది. దానితో సామాన్యుడి జేబుపై భారం తగ్గుతుంది. భారత్లో ద్రవ్యోల్బణం లేదా ధర అనేది దానంతట అదే అదుపులోకి వస్తుంది. ఇది ఇండస్ట్రీ యుగంలో ఒకప్పుడు ఆవిరితో వచ్చిన విప్లవమే ఇప్పుడు నీటితో వస్తోంది. ఇప్పుడు సిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, భారత్లోని పెద్ద నగరాలు పొల్యూషన్తో చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందులో ఢిల్లీ పొగమంచు వల్ల జనం అనారోగ్యం పాలవుతున్నారు. కానీ రోడ్డుపై నడిచే ప్రతి వాహనం నీటితో నడిచి పొగకు బదులు స్వచ్ఛమైన గాలిని వదిలితే సిటీల యొక్క గాలి ఎంత స్వచ్ఛంగా మారుతుందంటే జనం పార్కుల్లో హాయిగా తిరగలరు. ప్రతి శ్వాసలో తాజాదనం ఉంటుంది. హాస్పిటల్స్లో శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. తర్వాత భారత్ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి ఉన్న దేశంగా మారబోతోందనే రోజు రాబోతోంది. ఇప్పుడు మన గ్రామాల గురించి మాట్లాడుకుందాం. గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ మరియు డీజిల్ ధరలే పెద్ద సమస్యగా ఉన్నాయి. రైతులు పంపులు నడపడానికి డీజిల్ కొనలేక అలసిపోతున్నారు. కానీ ఆ పంపులు నీటితో నడిస్తే పొలాలకు నీరు పెట్టడం చాలా సులభం అవుతుంది. సాగునీరు చౌకగా మారుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది,
రైతుల జీవితం సులభం అవుతుంది. గ్రామాల్లో కూడా ఈ టెక్నాలజీ కొత్త ఆశను మరియు వెలుగును తెస్తుంది. ఇప్పుడు ఆర్మీ గురించి మాట్లాడతాం. బార్డర్స్లో ప్రతిరోజు వేల లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. యుద్ధ సమయంలో అది 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ భారత్ ట్యాంకులు మరియు ఆర్మీ ట్రక్కులు నీటితో నడిస్తే దేశం ఏ ఫ్యూయల్ సప్లై పైన ఆధారపడదు. వార్ సమయంలో భారత్ సప్లై లైన్ కట్ చేయాలని శత్రువు అనలేడు. ఎందుకంటే భారత్కు కావాల్సింది కేవలం నీరు మాత్రమే కదా. నీరు ఉన్న చోట వాహనాలు నడుస్తాయి. ఇది ప్రపంచంలో ఏ సైన్యాన్నైనా విజేతగా మారుస్తుంది. ఇప్పుడొక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ టెక్నాలజీ నిజంగా ప్రపంచాన్ని మారుస్తుందా అంటే జవాబు అవును అనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం 100 సంవత్సరాలుగా కంటున్న కల ఇదే. కానీ దీన్ని తయారు చేస్తోంది కేవలం భారత్ మాత్రమే. విదేశీ కంపెనీలకు సవాలు విసరడానికి ఇప్పుడు భారత్ సిద్ధంగా ఉంది. భారతీయ రోడ్లపై నీటితో నడిచే కార్లు పరిగెడుతుంటే ప్రపంచం చూసి చప్పట్లు కొట్టాల్సిందే. ఎందుకంటే బ్రెయిన్ మనదే, భవిష్యత్తు కూడా మనదే అని భారత్ నిరూపిస్తోంది. ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించండి. భవిష్యత్తులో మీరు మీ కారులో ఒక క్యాన్ నీరు పోసి చాలా దూరం ప్రయాణానికి బయలుదేరినప్పుడు దారిలో ఛార్జింగ్ స్టేషన్ టెన్షన్ ఉండదు, పెట్రోల్ బంక్ క్యూ ఉండదు, బ్యాటరీ అయిపోతుందనే భయం అసలే ఉండదు. నీరు పోసి వెళుతూనే ఉండొచ్చు. ఇదే భారత్ యొక్క భవిష్యత్తు. ఇదే భారత్ యొక్క అసలైన శక్తి. సో ఫ్రెండ్స్, మీరే చెప్పండి, మీకేమనిపిస్తోంది? ఈ నీటితో నడిచే విప్లవం ప్రపంచపటాన్ని మారుస్తుందా? భారత్ యొక్క టెక్నాలజీ విదేశీ కంపెనీల నిద్రను చెడగొడుతుందా? భారత్ కేవలం టెక్నాలజీ కొనుగోలు చేసే దేశం కాదు, తయారు చేసే సూపర్ పవర్ అని టాటా ప్రపంచానికి చూపించగలదా? మీ సమాధానం కామెంట్లో తప్పకుండా రాయండి. భారత్ ముందుకు సాగాలని మీరు కోరుకుంటే కామెంట్లో రాయండి. జై హింద్, జై భారత్ అని మరోసారి రాయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.